మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చెదను, గాయపడిన దానికి కట్టుదును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఈరోజు గాయపరచబడిన స్థితిలో ఉన్నావా? నీ హృదయం అంతా కూడా గాయపరచబడిందేమో. శారీరకంగా గాయమైనా మర్చిపోతూ ఉంటారు. ఒక మంచి సామెత ఉంది కదా, ఒకరు కొట్టిన దెబ్బలైనా మర్చిపోతారేమో కానీ అన్న మాటను మర్చిపోరు. ఒకవేళ శారీరక రీతిగా కాకుండా నీ హృదయము గాయపరచబడిందేమో, నీ హృదయము బద్దలైపోయిందేమో. చాలాసార్లు నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేసి, నీవు నమ్మిన వారే నీకు నమ్మక ద్రోహం చేసి నీ హృదయం అంతా గాయపరిచి ఉందేమో. అయితే ప్రభు ఎలాంటి వాడో తెలుసా? మనము ఆరాధిస్తున్న దేవుడు మన మంచి కాపరి. ఆయన మన గాయములన్నిటినీ కట్టే దేవుడు. ఆయన ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. గాయపడిన దానిని కడతాను అని. ఈ లోకంలో మనుషులు నిన్ను మోసం చేయొచ్చు, నీకు ఇబ్బందులు కలగజేయొచ్చు, కానీ ప్రభు నిన్ను గాయపరిచే దేవుడు కాదు. ఆయన నీ గాయములను కట్టే దేవుడు, నీ గాయములను మాన్పే దేవుడు. ఎంతోమంది నిన్ను వ్యతిరేకించి ఉండొచ్చు, ఎంతోమంది నీకు ఇబ్బంది కలగజేసి ఉండొచ్చు, కానీ ప్రభు మాత్రం నీ పక్షాన మేలు చేస్తాడు. నీ పక్షాన ప్రభు క్షేమమును అనుగ్రహించి నీకు బలమైన గొప్ప కార్యములు జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాగ్దానం ప్రకారంగా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి చక్కటి వధూవరులను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశంను పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. వారు ఏ పని చేశారనో మీ యొక్క సఫలతను నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను దేవా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకునే పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you all.